హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్టప్ ఇండియా పల్స్. ఈరోజు మనం షార్క్ ట్యాంక్ ఇండియాలో ఇంటర్వ్యూ ఒక విప్లవాత్మక ఉద్యోగమైన ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక వినూత్నమైన ఉద్యోగ ప్లాట్ఫామ్, ఇంటర్వ్యూ బేస్డ్ కృత్రిమ మేధస్సు ఆధారిత ఉద్యోగ ప్లాట్ఫామ్, అంటే ఏఐ బేస్డ్ మీద నడిచే ఉద్యోగం ప్లాట్ఫామ్. ఇది కంపెనీలు మరియు ఉద్యోగ అన్వేషకుల మధ్య సమర్థవంతమైన కనెక్షన్ను సృష్టించడం లక్ష్యంతో ప్రారంభించబడింది. అదేవిధంగా అభ్యర్థులు వారి నైపుణ్యాలు మరియు అనుభవాన్ని అంచనా వేయడానికి కానీ, అదేవిధంగా ఉత్తమ అభ్యర్థులను గుర్తించడానికి కంపెనీలకు సహాయపడే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉద్యోగ అన్వేషకులకు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మరియు వారికి సరియైన ఉద్యోగాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. షార్క్ ట్యాంక్ ఇండియాలో ఇంటర్వ్యూ యొక్క వ్యవస్థాపకులు రాహుల్ మరియు పుష్పేందర్. వీరు వారి ప్రజెంటేషన్ని షార్క్స్కి ప్రజెంట్ చేయడం జరిగింది. షార్క్స్ ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రయోజనాలను గుర్తించినప్పటికీ కొన్ని సవాళ్ళను లేవనెత్తారు. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న ప్రముఖ జాబ్ పోర్టల్తో పోటీ పడడం గురించి వారు ప్రశ్నించారు. ఆ చర్చ తర్వాత షార్క్లో దీపేందర్ 5 కోట్లకు బదులు 10% ఈక్విటీని డైల్యూట్ చేయమని చెప్పి ఆసక్తి చూపించారు. అయినప్పటికీ రాహుల్ మరియు పుష్పేందర్ దీన్ని తిరస్కరించారు, ఎందుకంటే వారు ఎక్కువ ఈక్విటీని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎట్టకేలకు చివరికి అమన్ 1.5 crore 2% ఈక్విటీతో ఈ డీల్ని గెలుచుకున్నారు.